పోయినసారి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మంచి మైత్రి ఉన్నది. పోతిరెడ్డిపాడు సమస్య పరిష్కారం కాలేదు. తెలంగాణ ఇంకా అడుగుతూనే ఉన్నది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కాడ రివైవ్ అయితే కనుక రెండు రాష్ట్రాలు తెలుగుదేశం పార్టీ ఉండే ప్రయత్నం ఉన్నట్లు. మరి పోతిరెడ్డిపాడు సమస్యను పరిష్కరించి తెలంగాణకు పాలమూరు రంగారెడ్డికి నీళ్లు అందుబాటులోకి వచ్చేటట్టు చేయగలరా? డెఫినెట్గా మీ ప్రత్యామ్నాయం చెప్పండి, దానికి ఏం చేస్తారో. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ దగ్గర ఒక్కటే థీరీ. మేము కృష్ణా జలాల విషయంలో కానీ గోదావరి జలాల విషయంలో కానీ మేము పార్టీగా కానీ చంద్రబాబు నాయుడు గారి ఐడియాలజీ కానీ ఎప్పుడూ చెప్పినారు. నీళ్లు సమృద్ధిగా ఉన్నప్పుడు ఎవరి వాటాలు వాళ్ళకు వస్తాయి, కానీ అవైలబిలిటీ వాటర్ ఎట్లా ఉందో దాన్ని షేర్ చేసుకోవాలనేది తెలుగుదేశం పార్టీ. తెలంగాణకు అవసరమైతే తెలంగాణకి, ఆంధ్రాకు అవసరమైతే ఆంధ్రాకి నీళ్లు. దానికి ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు 14లో పరిపాలన చేసినప్పుడు ఇక్కడ కృష్ణా వాటరు ఆంధ్రప్రదేశ్కి తక్కువ, డ్రింకింగ్ వాటర్ తక్కువ ఉన్నప్పుడు ఇదే నాగార్జున సాగర్ నుంచి 2 టీఎంసీల నీళ్లు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది ఆ రోజు. ఇక్కడ శ్రీశైలంలో మీరు విద్యుత్ తయారు చేయకండి, వాటర్ ఇదవుతుందో అవసరమైతే విద్యుత్ ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు ఆ రోజు. కాబట్టి వాటర్ సమృద్ధిగా ఉంటే ఇద్దరం చూసుకోవచ్చు, కానీ ఉన్న అవైలబిలిటీ. అందుకనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జలాల మీద కొంత ఫోర్స్ తగ్గించడానికి పట్టిసీమ కంప్లీట్ చేశారు. రాయలసీమకు పోతున్న వాటాను కొంత ఇటు డైవర్ట్ చేసుకోవటం కోసం అక్కడ పట్టిసీమ నీళ్లు, గోదావరి జలాలని పట్టిసీమలో వేశారు. నదుల అనుసంధానం వల్ల రెండు రాష్ట్రాల మధ్య కూడా వాటర్ స్కేర్సిటీ పోతుందనేది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం. దానికే వారు ఆ రోజు పునాది వేశారు. 65,000 కోట్లతోటి కొన్ని ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తట్టెడు మట్టి తీయలేదు, రూపాయి పెట్టుబడి పెట్టలేదు. ఇప్పుడు మళ్ళీ వాటి దిశగా చంద్రబాబు నాయుడు గారు ప్రయాణిస్తున్నారు. రెండోది, ఇక్కడ మీరు పోతిరెడ్డిపాడు అన్నారు. డెఫినెట్గా పోతిరెడ్డిపాడు పాతది ఏదైతే ఉందో అదే ఉంటుంది. వాళ్ళకు కావాల్సినటువంటి నీరు వాళ్ళు పోతిరెడ్డిపాడుకి ఎట్లయితే కొన్ని రాయలసీమ ప్రాంతానికి వాళ్ళు తీసుకుపోతున్నారో పోతిరెడ్డిపాడుకు తీసుకున్నప్పుడు దక్షిణ తెలంగాణ కూడా ఎడారిగా మారుతుంది. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మేము తీసుకెళ్ళాం. పోతిరెడ్డిపాడు ఇట్లా లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఇంకా మీరు తోడు తీసుకుపోవటం వలన నల్గొండ కానీ, మహబూబ్ నగర్ కానీ, రంగారెడ్డి కానీ మేమంతా కూడా నీళ్లు లేకుండా అయిపోతుంది. ప్రభుత్వం దృష్టి కూడా లేదు దీని మీద. కాబట్టి మీరు వచ్చిన తర్వాత అయినా చూడాలన్నా ఖచ్చితంగా ఈ మధ్య కూడా దాని మీద మాట్లాడాను. తప్పకుండా తెలంగాణ ప్రాంతం, దక్షిణ తెలంగాణకు అన్యాయం జరగకుండా చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేస్తారు. మీరు ఇవాళ చూడండి, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు రెండు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించడానికి అప్పుడే ఎన్ని రకాలైనటువంటి తెలంగాణ వాదన తీసుకొచ్చారో చూడండి. ఎందుకు అవసరం లేదు కదా. 7 మండలాలని హరీష్ రావు మాట్లాడుతుంది. ఇది రాజకీయం కదా. 10 సంవత్సరాల అధికారంలో ఉండి మీరు 7 మండలాలను ఏం చేశారు కేంద్రంతో మాట్లాడకుండా? అయ్యో అది కాదు. ఆయన ఎందుకన్నారంటే ఆ మాట, 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో మీరు కలపకుంటే కనుక నేను ఊరుకునేది లేదని చంద్రబాబు నాయుడు నేను బెదిరించిన ఆయన అన్నాడు. కాబట్టి అంటే మీరు 7 మండలాలు తెలంగాణకి వెళ్ళి లాక్కుని మీరు కేంద్రాన్ని ఒప్పించారు, బెదిరించి వాళ్ళను. ఇవాళ మీరు తెలంగాణలో ఎట్లా వస్తారో మీరు అంటున్నారు. ఆయన తప్పు కదా. అసలు 7 మండలాలు ఎందుకు తీసుకున్నది అనేది మనం తెలంగాణ, ఆంధ్ర అనేది వదిలిపెడదామండి. ఈ దేశంలో జాతీయ ప్రాజెక్టులు ఏవైనా సరే ఇవాళ కావేరీ గంగా మధ్యలో గ్రామాల డిస్ప్యూట్ ఇప్పటికుంది రెండు రాష్ట్రాల మధ్య. ఒరిస్సా, ఛత్తీస్గఢ్ మధ్య ఆంధ్రప్రదేశ్కి ప్లస్ తెలంగాణకు కూడా ఉంది. మనది బాబ్లీ దాని గురించి మహారాష్ట్రతోటి కేసీఆర్ గారే పోయి మాట్లాడి దాన్ని ఏదో 4 ఫీట్లు తగ్గించి తీసుకొచ్చారు. అంటే రాష్ట్రాల మధ్య కొన్ని గ్రామాలు, కొన్ని మండలాలు కనుక వస్తుంటే వాటిని జాతీయ ప్రాజెక్టులు నిర్మాణం చేయడానికి అడ్డంకి ఏర్పడుతుంది ఖచ్చితంగా. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే వాళ్ళకి పునరావాసం ఇస్తాయి, వాళ్ళకి ఏం కావాలన్నా అవన్నీ చూసుకుంటాయి. కాబట్టి వన్స్ ఫర్ ఆల్ అంటే ఆ పోలవరం అనే జాతీయ ప్రాజెక్టు కావాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చేశారు. అంతేగాని తెలంగాణ ప్రజలను చీల్చేదో పరిపాలించాలనే ఆలోచన కాదది. ఆ ఆలోచన తప్పది. అది ఇప్పటికి తెలంగాణ వాదుల్లో అందరిలో ఉంది. ఎస్, ఒక జాతీయ ప్రాజెక్టు నిర్మాణం స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు వరకు అనేక ప్రాజెక్టులు 15%, 16% అయినాయి. ఒక్క పోలవరం మాత్రమే 74% ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేయగలిగారు. మళ్ళీ ఇవాళ మొదలు పెడుతున్నారు దీన్ని 2 ఇయర్స్లో దాన్ని పోలవరం కంప్లీట్ చేస్తారు. అది ఆంధ్రప్రదేశ్ నాడి. అది గోదావరి జలాలు పుష్కలంగా వచ్చి అనుసంధానం చేస్తే కృష్ణా వాటర్ మీద ప్రెషర్ తగ్గుతుంది, తెలంగాణకు కూడా మేలు జరుగుతుంది. ఇది 2 కోణాల్లో ఉంది. కాబట్టి రాజకీయ వ్యవహారంగా చూడకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ విషయంలో మాట్లాడాం. ఈవెన్ రేవంత్ రెడ్డికి కూడా రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు ఆంధ్ర తెలంగాణని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు విభజనకు కట్టుబడి ఉంది. ప్రాంతాల వారీగా న్యాయం జరగాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. అందుకని విభజన చట్టంలో ఉన్నటువంటి వాటి ఇవాళ ఏంటంటే 10 ఇయర్స్, ఒక డెకెడ్ కాలం అయిపోయింది. 2 ఏజెన్సీలకు సంబంధించినటువంటి డబ్బులు, ఆస్తులు క్యాష్ అండ్ ఆన్ క్యాష్ బ్యాంక్ రికార్డులలో 8-10 వేల కోట్ల రూపాయలు ఉన్నాయండి. అంటే దగ్గర రెండు రాష్ట్రాల మధ్య అది దగ్గర 20,000 కోట్లు అయి ఉంటాయని నాకు అనుమానం. బ్యాంక్ ఇంట్రెస్ట్ 10 ఇయర్స్ కలుపుకుంటే
అంటే చెరి ఇవాళ 8,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసుకొని వాళ్ళు 2 రాష్ట్రాలు కూడా లోడ్ బడ్జెట్లోనే ఉన్నాయి. ఒక రకంగా వీరు ఒక రకంగా ఖర్చు పెట్టిపోయిండు, ఆయన ఒక రకంగా ఖర్చు పెట్టిపోయిండు. ఈ 2 రాష్ట్రాలను ఇప్పుడు తట్టుకోవడానికి కొంత బడ్జెట్ రిలీజ్ అయింది, ఇద్దరికి కూడా కొంత రిలీఫ్ దొరుకుతుంది. నిన్ననే ఇక్కడ గవర్నమెంట్ రైతు రుణమాఫీ మొదలుపెట్టింది, వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ కూడా కొన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి దీంట్లో వయా మీడియాగా దీంట్లో వచ్చింది ఏం లేదు, కూర్చొని చేసుకుంటే అయిపోద్ది. నేను అంటున్నా ప్రాజెక్టుల నిర్వహణ 10 సంవత్సరాల కాలంలో మీకు విభజన చట్టంలో 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూర్చొని చేసుకోమంటే ఫస్ట్ 14లో చంద్రబాబు నాయుడు గారికి తెలివి ఉంది కాబట్టి ఆ రోజు ఎఫెక్స్ ముందు కూర్చొని 299 టీఎంసీలు కృష్ణాలో కేసీఆర్ గారు, అటు చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టుకొని వారు పట్టిసీమ కంప్లీట్ చేశారు, వీళ్ళు కాళేశ్వరం ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నారు.